సర్కారీ సహకార టాక్సీ ఓలా ఉబెర్ వంటి అగ్రిగేటర్ల పోటీగా రానున్న కొన్ని నెలల్లో అందుబాటులోకి అమిత్ షా. ఇక ఈ సర్కారీ టాక్సీని అయితే ఇప్పుడు ఓలా ఉబెర్లకు అగ్రిగేటర్లకు పోటీగానైతే ప్రభుత్వం అయితే తీసుకురానున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం చూస్తే మాత్రం ఒక్కో రైడ్కు 3.5 చొప్పున రోజుకు 10 రైడ్స్కు 35 చెల్లించవచ్చు ఈ సర్కార్ యాప్లో. అలాగే 10 రైడ్స్ పూర్తయ్యాక వచ్చే మిగతా రైడ్స్కి ఏమీ చెల్లించక్కర్లేదు. అదే క్యాబ్ డ్రైవర్ అయితే రోజుకు ₹45 రైడ్కు 9 చొప్పున 10 రైడ్స్కు 90 దాకా చెల్లించాలి. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా సర్కార్ కూడా యాతి సాది పేరుతో ఒక యాప్ను అభివృద్ధి చేసింది. దాంట్లో నమోదు చేసుకున్న డ్రైవర్లు ఎలాంటి కమిషన్లు చెల్లించక్కర్లేదు. సాఫ్ట్వేర్ సేవలు అందించినందుకు గానీ రోజులో మొదటి 10 రైడ్లకు ప్రతి రైడ్కు 10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే 10 రైడ్స్కు ₹100, ఆ తర్వాత ఎన్ని బుకింగ్లు వచ్చినా ₹1 కూడా చెల్లించక్కర్లేదు. రోజులో ఒక్క రైడ్ కూడా రాకపోతే ఏమీ చెల్లించక్కర్లేదు. సహకార ట్యాక్స్ కూడా వీటి తరహాలోనే పనిచేయనున్నట్టుగానైతే తెలిసింది. ప్రస్తుతం అయితే ఓలా ఉబెర్ వంటి యాప్లు అయితే 20-30% కమిషన్ కింద ఆ అగ్రిగేటర్ యాప్లు తీసుకుంటున్నాయి. దీన్ని ఆటో క్యాబ్ డ్రైవర్లు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దోపిడిని భరించలేక బెంగళూరులో కూడా ఆటో యూనియన్ ఒకటి జస్పే అనే సంస్థను కలిసి తమకు కావాల్సిన విధంగా ఒక యాప్ను తయారు చేయించుకుంది. అదే నమ్మ యాత్రి యాప్. అందులో రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లు ప్రతి రైడ్కు కమిషన్ చెల్లించక్కర్లేదు. రోజుకి 25 చెల్లిస్తే చాలు, అన్లిమిటెడ్ రైడ్స్ చేసుకోవచ్చు. తీరా 25 చెల్లించాక ఆ రోజు ఒక్క రైడ్ కూడా రాకపోతే ఆ ₹25 కూడా చెల్లిస్తారు. అలా కాకుండా ఇక ₹3.5 చొప్పున రోజుకు 10 రైడ్లకు ఇలా ఈ రకంగానైతే వాళ్ళు బెంగళూరులోనైతే ఈ ఒక యాప్ల భారాన్ని యాప్ల యొక్క కమిషన్ దూపిని తట్టుకోలేక నమ్మ యాత్రి యాప్ అని బెంగళూరులో ఒక యాప్ని జెన్స్కే సంస్థను సంప్రదించి వాళ్ళైతే రెడీ చేసుకున్నారు. ఇక అదేవిధంగా ఈ యొక్క సర్కారీ యాప్ కూడా ఉండనున్నట్టుగానైతే నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా అయితే చెప్పినారు. ఇక దీనికి సంబంధించి ఈ యాప్ ద్వారానైతే ఇటు ప్రయాణికులతో పాటు అటు డ్రైవర్లకు కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక అగ్రిగేటర్లకు కూడా చాలా వరకు అగ్రిగేటర్ చేస్తున్న దోపిడీ కూడా అరికట్టేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఆదాబ్ హైదరాబాద్లో ఎలాంటి కథనాలు వచ్చాయో ఒకసారి చూద్దాం.